గైస్ మీరు సామ్సంగ్ గ్యాలక్సీ ఫోన్ ఏదైనా ఉపయోగిస్తున్నట్టయితే ఇప్పుడు మీరు చూడబోయే సెట్టింగ్ బాగా యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో వీడియో పూర్తిగా చూసి అందరికీ విషయం తెలిసారు. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇక మీరు స్క్రీన్ పై చూస్తున్నారైతే మన టెలిగ్రామ్ గ్రూప్ ఇలాగ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. వీటిలో జాయిన్ అయితే మీరు చాలా మంచి మంచి ఆఫర్ డీల్స్ అన్ని కూడా అందరికన్నా ముందే ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో అలా కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఎవరికైనా మీ ఫోన్ గనక ఇచ్చినట్టయితే వాళ్ళు ఏ అప్లికేషన్ యూజ్ చేద్దాం మీ ఫోన్ తీసుకున్నా గానీ వాళ్ళ చేతికి ఫోన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు వేరే యాప్స్ కూడా ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంది. దాన్ని మీరు కంట్రోల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను టెలిగ్రామ్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఉంచాను. మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా కానీ ఫోన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కేవలం ఈ యాప్ కి సంబంధించిన కంటెంట్ మాత్రం చూడాలి, వేరే యాప్ కి వెళ్ళకూడదు అనుకుంటే మాత్రం సింపుల్ గా మీరు ఈ విధంగా హోమ్ స్క్రీన్ లో ఈ విధంగా డ్రాగ్ చేయండి. తర్వాత ఇక్కడ యాప్ ఐకాన్ దగ్గర ట్యాప్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ పిన్ దిస్ యాప్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు గమనించినట్టయితే యాప్ ఈస్ పిన్డ్ అని వచ్చింది. టు అన్పిన్ దిస్ యాప్ స్వైప్ అప్ అండ్ హోల్డ్ అని ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఎవరికైనా ఫోన్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఈ అప్లికేషన్ లో ఫ్రంట్ కి బ్యాక్ కి వెళ్ళగలరు. అలాగే ఏ గ్రూప్ లేదా ఎవరి చాట్ అయినా చూసే అవకాశం ఉంటుంది. కేవలం ఈ అప్లికేషన్ మాత్రమే కాదు, మీరు యూట్యూబ్ ఏది ఇచ్చినా గానీ ఈ విధంగా మీరు పిన్ చేయొచ్చు. పిన్ చేసిన తర్వాత వాళ్ళు గనక వేరే అప్లికేషన్ కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా యాప్ ని అయితే అన్పిన్ చేయవలసి ఉంటుంది. దానికోసం వాళ్ళు ఇక్కడ ట్యాప్ చేసి ఈ విధంగా పైకి డ్రాగ్ చేసి హోల్డ్ చేసినట్టయితే మనకు ఈ విధంగా ఫోన్ లాక్ అడిగేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఫోన్ లాక్ అడుగుతుందో వాళ్ళు ఫోన్ అన్లాక్ చేయలేరు కాబట్టి వేరే యాప్ యూజ్ చేసే అవకాశం కూడా లేదు. బట్ ఎప్పుడైతే ఫోన్ గనక అన్లాక్ చేస్తారో ఈ విధంగా యాప్ కి సంబంధించిన కంటెంట్ అంతా కూడా వస్తుంది. బట్ ఫోన్ అన్లాక్ అయిన వెంటనే మనకి యాప్ అనేది అన్పిన్ అయిపోయి ఉంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు మనకి పిన్ దిస్ యాప్ అనే వస్తుంది. సో ఈ విధంగా మీరు ఏ యాప్ నైనా గానీ పిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది పాత ఫీచర్ అయినప్పటికీ కూడా చాలా మందికి దీని గురించి తెలియదు కాబట్టి వీడియో చేస్తున్నాను. బట్ మీకు గనక ఇక్కడ పిన్ దిస్ యాప్ అనే ఆప్షన్ కనిపించినట్టయితే ఏం చేయాలో కూడా ఇప్పుడు చూద్దాం. మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ ప్రైవసీ అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కిందకి వెళ్ళినట్టయితే మీకు మోర్ సెక్యూరిటీ సెట్టింగ్స్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే బాటమ్ లో పిన్ యాప్ అని ఉంటుంది అనమాట. డిఫాల్ట్ గా ఇది ఆఫ్ అయి ఉండొచ్చు. ఒకవేళ ఆన్ చేయాలనుకుంటే మాత్రం స్ట్రైట్ మీరు ఇక్కడ ఆన్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మీకు దీనికి సంబంధించిన ఆప్షన్స్ కూడా వస్తాయి. సో యాప్ అన్పిన్ అవ్వాలి అంటే మీకు ప్యాటర్న్ లేదా ఫోన్ లాక్ అడగాలనుకుంటే మాత్రం ఇది కూడా ఆన్ చేయవలసి ఉంటుంది. ఇది ఆన్ చేస్తేనే అన్పిన్ చేసేటప్పుడు ఫోన్ కి సంబంధించిన లాక్ అడుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ ఫీచర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. చాలా మందికి ఈ ఫీచర్ హెల్ప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరొక అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.